సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కే క్రియేటివ్ వరల్డ్. నా పేరు నితిన్. మిడ్ నైట్ అలారం పెట్టుకుని మరీ లేచావు బ్రో, ఎందుకంటే రేపు మన కార్తిక్ గడి బర్త్డే. నైట్ లేచి వాడికి హ్యాపీ బర్త్డే అని చెప్పావు బ్రో. హ్యాపీ బర్త్డే అని చెప్పి మూసుకొని ఉండొచ్చు కదా బ్రో. అయినా నాకు ఆగల. నేనేం అడిగాను, వాడిని పార్టీ అడిగాను నేను. వాడేమో రేపు బయటకు వెళ్దాం అన్నాడు. అదేలే మనకు ఏం పనులు లేవు కదా అని చెప్పి ఓకే చెప్పేశాను. మార్నింగ్ లేచా, నాకు షార్ట్ టైం మెమరీ లాస్ ఉంది. అప్పుడు అలా కొంచెం టైం పాస్ చేసి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే నైట్ చాటింగ్ కనబడింది. టైం చూస్తే 11 ఏమైంది. స్నానం తర్వాత చేద్దాంలే గాని అని డ్రెస్ తీసుకున్నా. నాకున్న వాటిలో ఇదే నా ఫేవరెట్ షర్ట్. ఇంకా మన పని మనమే చేసుకోవాలి కాబట్టి అలా మన బట్టలు మనమే సర్దేశాం. ఇంకా కొంచెం లుక్ కోసం మన కోట్ అండ్ వీటికి మ్యాచింగ్ కోసం ఒక బ్లాక్ ప్యాంట్ వేసుకున్నా. అలా డోర్ లాక్ వేసి ఏ షూస్ వేసుకోవాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కానీ అప్పుడే యూట్యూబర్స్ చెప్పే ట్రిక్ గుర్తొచ్చింది. అటు ఇటు చూసి ఎవరు లేడు కదా అని చెప్పి చిటికేద్దాం అనుకున్నా, కానీ లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది. మళ్ళీ రైట్ హ్యాండ్ తీసి చిటికేద్దాం అనుకున్నా, కానీ ఇంటి బయటకు వెళ్ళేస్తే బెటర్ కదా అని చెప్పి మళ్ళీ ఇంటి బయటకి వెళ్ళాను. ఈ డోర్ ఒకటి లాక్ బయట నుండి వేశారు. బయటకు వెళ్ళిన వెంటనే చిటికేసి, అయినా అవ్వలేదు. అలా బస్ స్టాప్ కి వెళ్తున్నా. సారీ గైస్, వీడియో కొంచెం స్టేబుల్ గా ఉండదు, నేను చెక్ చేసుకోలేదు తీసేటప్పుడు. ఇదే మన ఫేవరెట్ షాప్, మనం ఎప్పుడెక్కడే తింటాం అన్ని. అలా వెళ్తున్నా, వీడెవడో అడ్డుకొచ్చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఎవడో రూల్స్ ఫాలో చేయాలి. ఇంకా మన రథం వచ్చేసింది. కొంతమంది చేస్తారులేండి. అందరికి బైక్ లేదా కార్ లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం, కానీ నాకు మాత్రం ఆటో, బస్ ఇంకా ట్రైన్ అంటే ఎక్కువ ఇష్టం. దాంట్లో ట్రావెల్ చేస్తే ఒక ఫీలింగ్ ఉంటది. ఇంకా సికింద్రాబాద్ వెళ్ళి వాడిని కలుసుకున్నా. వాడు ముందు కొంచెం సీరియస్ అయ్యాడు, చాలా లేట్ ఎందుకు చేసావు. తర్వాత మనకు తెలిసిందే, కూల్ చేసేస్తున్నా వాడు. నేను కూల్ చేస్తాను. మా లక్కీ నెంబర్ 25, ఎందుకంటే స్కూల్లో వాడి రోల్ నెంబర్ 2, నాది 5 కాబట్టి 25. కాబట్టి 25 సెకండ్స్ టైమర్ పెట్టాం. అది కంప్లీట్ అయిన వెంటనే ఏ బస్ వస్తే ఆ బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం అని అనుకున్నాం. మెహదీపట్నం బస్ వచ్చింది. ఇంకా అటు సైడ్ బెస్ట్ ప్లేస్ ఏమున్నాయా అని చెక్ చేసాం. చూస్తే గోల్కొండ అని వచ్చింది. ఇంకా గోల్కొండ అని చెప్పి ఫిక్స్ అయ్యాం. మెహదీపట్నం నుండి డైరెక్ట్ బస్ దొరకలేదు. ఒక బస్ అంకుల్ పిలిచి గోల్కొండకు వెళ్లే రూట్ దగ్గర వదిలి పెడతాను, మీకు ఓకేనా అని అడిగాడు. సరే కదా అని చెప్పి ఇంకా ఎలాగో బస్ రావట్లేదు, లేట్ అవుద్ది అని చెప్పి వెళ్ళిపోయాం. మనోడు అమ్మతో నైట్ అయ్యేలోపు వచ్చేస్తా అన్నాడు, కానీ మేము అక్కడికి వెళ్ళినప్పటికే 4 అయిపోయింది. సో ఖచ్చితంగా లేట్ అవుద్ది వాడు. This is the second part. This is the second Part. నో బ్రో, దిస్ సెకండ్ ఎంట్రన్స్. అక్కడ వచ్చిన వాళ్ళని ఇక్కడ ఆపేస్తారు అనమాట. జై ట్రిపుల్ ఆర్ రూట్ లో పక్కన ఒక బిర్యానీ షాప్ ఉంటే అప్పటికే మాకు పిచ్చలు ఆకలితో ఉన్నాం. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. నేనైతే అక్కడ తిన్నాం. నిజం చెప్పాలంటే అలాంటి బిర్యానీ నేను ఎక్కడా తినలేదు. ఆయిల్లో రైస్ వేసినట్టుంది, టేస్ట్ కూడా ఏం లేదు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా గోల్కొండలో చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకు టైం లేదు. సో పైకి వెళ్ళాం. అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్స్ తీసుకున్నాం మనం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవడానికి. ఎంత కమ్ముతారు కనుక్కో. ఎవర్రా వీళ్ళంతా? By heart fans. గోల్కొండకే. సారీ బ్రో, కెమెరాని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నా కెమెరా దారుణంగా ఉంటుంది. అసలే మంది 8,000 రూపాయల ఫోను. మా ఫ్రెండ్ గారిది అయితే మరీ తప్పు, 5,000 రూపాయలు. 5,000 ఎక్కడ జగన్ ఇచ్చిన ఫోన్ ఇది. అదే ఏపీలో ఫ్రీ ఇచ్చారు కదా బ్రో, అది ఏంట్రా కనబడట్లేదు నాకు. అరే కింద నుండి పై వరకు అది ఇలా రోబోట్లో వెళ్తుంది, అదే అవుతుంది కదరా. వైజాగ్ లో ఉందిగా. వైజాగ్ లా కైలాసగిరికి వెళ్ళడానికి ఉంటది కదరా. మొత్తం హైదరాబాద్ అంటే ఏమనుకున్నావు బ్రో? పైన చూస్తాం, ఇంకా పైన ఇంకా మంచిగా ఉంటుంది అంట. నువ్వు జొట్టేసాయి, నీకు వెనక లాగాలని జట్టేసాను రా. టు బి ఫ్రాంక్, ఫ్రాంక్ కాదు రా, అది ఫ్రాంక్ రా. ఎవడు
అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఫాస్ట్ వెళ్ళని వెళ్ళలేనన్నా, నేను వీడియో తీస్తున్నాను. ఇవ్వండి అగో వాళ్ళ దూరంగా ఉంది కదా లాస్ట్, అవి రహస్య స్థావరాలు. అంటే ఏంటో నాకు అడగండి, నాకు కూడా తెలీదు. షేక్ సొక్కదే అనుకుంటున్నా. అదే ఇంకా మంచిగా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ వాళ్ళు వేసిన మెట్లు ఇవి. దగ్గర ఇది ఎక్కడ గవర్నమెంట్ చూడు అది మొత్తం కంకర కలిపేసి ఉన్నారు. సిమెంట్ అప్పట్లో లేదు మచ్చా. ఈ సిమెంట్ అప్పుడులోనే వేసినారు మచ్చా. అరే ఎర్రి సిమెంట్ లేదు బే అప్పట్లో. ఎక్కడికి వెళ్ళింది? అలూరు వెళ్ళిందిరా, అమెరికా లూలు. లూలు కాదు ఊరు. ఇది ఇలా పట్టుకుని వెనక్కి పడిపోతున్నాం. గుడి ఉంటది పైన, ఇది హైలైట్ అసలు డామినేషన్. మచ్చా వీడియో తీసుకొని నువ్వు ఎంజాయ్ చేయట్లేదు. దిగేటప్పుడు చేద్దాం. మరి యూట్యూబ్ పెట్టండి, మరే వీడియో పెట్టండి. నీకు చూపించేస్తాను రాగరా. నీకు రివీల్ చేస్తా ఫస్ట్. వీడు ఎవడో మాటికి వీడియోలు వచ్చేస్తున్నాడు అట్టుగా. నువ్వేరా అరే మచ్చా రారా. అరే నువ్వు రారా అని నాకు మాటికి అనుకో. వీడియో అది కూడా వినపడుతుందా? అనే కదా ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయలేమరా నిజంగా. మచ్చా ఆ చివరికి ఏదో ఉంది చూసావా? ఈ గోడలు చూసి నెక్స్ట్ మినిట్ వాళ్ళు ఉన్న ఆర్టిస్ట్ గుర్తుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు జస్ట్ మినిట్ ఇప్పటి వరకు మంచిగా ఉన్న కార్తిక్ అదే అప్పటి వరకు మంచిగా ఉన్న గంగని చంద్రముఖి ఆయించినట్టు మా ఊరిని ఒక ఆర్టిస్ట్ ఆహ్వానించాడు. ఇంకా వాడు ఆర్టిస్ట్ ఆర్ట్ ని గీసేస్తున్నాడు గోడ మీద. ఆర్ట్ అంటే ఏం లేదులేండి, ఇలాంటి గోడ మీద మాక్సిమం గీసేది వాళ్ళ లవర్స్ పేర్లు. మనోడు ఎలాగో వన్ సైడెడ్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ఒక 5, 6, 7, 8 గీసి ఉంటాడు వేరు వేరు ప్లేసుల్లో. వాడు గీయడం తప్పు కాదు, నేను చూపించి మీకు అదే వాడు గీసింది నేను మీకు చూపిస్తున్నాను చూడండి, నాది తప్పు. అయినా మా వాడు ఆగట్లా, ఇంకా గీసేస్తున్నాడు. ఇంకా మనోడికి ఒక బ్యాక్ షాట్ తీసి బయటకు వచ్చేసాం. బ్యాక్ షాట్ కూడా మన డ్యూడ్ మూవీలో. కెమెరా ఎక్కండి, అసలు జీవితంలో ఎక్కండి. ఏంటంటే బస్సులు రాలేదు, ఇంకా ఏం చేద్దాం అని అనుకునే లోపే చార్మినార్ బస్సు వచ్చింది. వాళ్ళు డైరెక్ట్ గా చార్మినార్ తీసుకెళ్లకుండా హైదరాబాద్ మొత్తం తిప్పాడు. కోటి, సలార్జంగ్ మ్యూజియం, ఇంకా రాష్ట్రపతి భవన్ అన్ని తిప్పేశాడు. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా టైం. ఇంట్లో నుండి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. ఇంకా చార్మినార్ వెళ్ళి ఒక చిన్న వీడియో తీసి మళ్ళీ ఎప్పుడైనా చార్మినార్ వద్దాం అప్పుడు ఫుల్ వీడియో తీసుకుందాంలే అని చెప్పి కార్తిక్ వెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి నా దరిద్రం స్టార్ట్ అయింది. నేను చార్మినార్ లో సికింద్రాబాద్ బస్, ఆ బస్ లో ఒక అంకుల్ కలిసాడు. ఆ అంకుల్ నన్ను కోటి నుంచి కూకట్పల్లి వెళ్ళడానికి బస్సులు ఉన్నాయి కదా, నువ్వు మళ్ళీ సికింద్రాబాద్ ఎందుకు ఎక్కువ అని అన్నాడు. కోటిలో దిగిపో అన్నాడు. సరే కదా అని చెప్పి నేను కోటిలో దిగిపోయాను. కోటిలో దిగిపోయి కానీ అప్పుడు నాకు కోటి టు కూకట్పల్లి వచ్చే బస్ నెంబర్ తెలియదు. నా ఫోన్ లో సెర్చ్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఏ బస్ ఎక్కలో తెలియక ఏదో ఒక బస్ ఎక్కాను. గెస్ వాట్, అందరూ ఊహించిందే, నేను వేరే బస్సు ఎక్కేసాను. ఆ బస్ లో మళ్ళీ మెహదీపట్నం వెళ్ళాను. అక్కడ జగ్గర్గుట్ట బస్సులు రావట్లేదు అని ఇంకేం చేద్దామని చెప్పి కూకట్పల్లి బస్సు ఎక్కేసాను 19K. ఎక్కిన 2 నిమిషాల్లో గుట్ట బస్ నా పక్క నుండి వెళ్ళిపోయింది. చేసేదేం లేక ఇంకా కూకట్పల్లిలో దిగాను. అక్కడ చెక్ చేసుకుంటే డబ్బులు ఎక్కడో పడిపోయాయి. ఇంకా కూకట్పల్లి టు గుట్ట బై వాకే వచ్చాను. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ till here. Please like, share, subscribe to NK Creative World. Thank you. Bye bye.